ఇవాళ ఎలాగైనా కన్నప్పని పట్టుకోవాలి. ఎక్కడికి వెళ్తావురా నువ్వు? ఇడియట్, లేడీస్ మెల్ల గొలుసు లాకపోతారా? ప్లీజ్ సార్, ఈ ఒక్కసారికి వదిలేసేయండి సార్, ప్లీజ్ సార్. ఈ ఇంద్రా చేతికి చిక్కినోడిని విడిచిపెట్టే క్వశ్చనే లేదు. నడు స్టేషన్ కి. ఇంద్ర అంటే మీరేనా సార్? నీకు ముందే తెలిసేంటి? ఈయన తెలియపోవటమే సార్. ఈయన చేతిలో 9 సార్లు తప్పించుకున్నాను. ఇది సార్, దొంగ పారిపోయాడా సార్? దొంగ పారిపోవటం ఏమిటి? నగ చేతిలో పెట్టి కాళ్ళకు దండం పెట్టి మరీ పారిపోయాడు. చాలా థ్యాంక్స్ సార్. సమయానికి వేట కుక్కలో వచ్చి నా పెళ్ళాం నగలు కాపాడు. నీ పెళ్ళానగా? అవును సార్, నా కష్టార్జితంతో చేయించుకున్నాను సార్. నిజమా? అవును సార్. బస్ స్టాప్ లో బస్ కోసం వెయిట్ చేస్తూ టైం పాస్ కోసం పాస్కి వెళ్ళాను సార్. నువ్వెప్పుడు పాస్కెళ్ళినా నీ పెళ్ళాన్ని నీ వెంటే తీసుకెళ్ళి. అలాగే సార్. ఇందా వెళ్ళండి సార్. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే నా భార్య కూడా అంటి పెట్టుకుని వెళ్తాను సార్. వెరీ గుడ్ సార్, ఇది ఉంచండి సార్. ఏంటి 100? ఏంటి ఇస్త్రీ బట్టలుగా? ద గ్రేట్ ఇన్స్పెక్టర్ ఇంద్రాకి ఇచ్చేది 100 కొట్టని. సరే సార్, 50 లేక 100 ఇచ్చాను. 50 ఉంటే 50 ఇచ్చామండి సార్. సారీ సార్. ఎందుకురా నవ్వుతున్నావు? ఒకసారి కామెడీగా అనిపించి సార్, వీడిని చూస్తే మీకు డౌట్ రాడేలా? డౌట్ ఎందుకురా? 100 ఇచ్చినా బత్తాయి పండిచ్చినా వద్దనకూడదురా. బత్తాయి పండించిన విషయం మీకు తెలిసేది కాదు. సార్ సార్, దొంగ దొరికాడా? ఎక్కడికి వెళ్తాడా దొంగ వెధవా? వాడిని చావ దెబ్బలు కొట్టి నగన్ లాక్కొని మీ ఆయనకిచ్చి పంపించేశాను. మా ఆయన? వాడేవాడు? ఇప్పుడు ఇటు పరిగెత్తాడే వాడు. నోర్మి, నేను మా ఆయనకు విడాకులిచ్చి 2 ఏళ్ళు అయింది. కర్మ కర్మ, వీళ్ళే పోలీసులో ఏమిటో. అవును, మొదటోడు దొంగ, ఆ రెండో వాడేవాడు? అర్థం కాలేదు సార్ మీకు. ఎందుకు రానవుతున్నావు? ఓసారి నోటి మీద చూడండి. కన్నప్పన్, నాకే కన్నం పెట్టావురా? అవునరా, మన కిడ్నాప్ ప్లాన్ బాగా వర్కౌట్ నా ఫోన్ తీసుకుని నన్ను కిడ్నాప్ చేసినట్టు మా డాడీ ఫోన్ చేసి డబ్బులు అడుగుతారా? చెప్పండి, ఎందుకు అలా చేశారు చెప్పండి. వాయిస్ నాది, నవ్వుంది. ప్లాన్ మాత్రం కాశీగాడివే. కాశీయాడు చెప్పండి. అక్కడ ఉన్నాడు. చెప్పండి కాశీయాడి. కాశీ, బయటికి రా. నా ఫోన్ తీసుకుని నాకు తెలియకుండా మా డాడీ ఫోన్ చేసి నన్ను కిడ్నాప్ చేసినట్టు డబ్బులు తీసుకుంటారా? నేను వినను. అసలు డబ్బులు ఎందుకు తీసుకున్నా తెలుసా నీకు? నాకు తెలీదు. నేను విన్నాను. వినమంటున్నానా? ఏం చెప్పమంటావు? ఇంత చిన్న చిన్న పిల్లలు, అంతంత పెద్ద బొక్కలు, వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. మాకు చేతనైంది ఏదో చేయాలనిపించింది. ఇవాళ రేపు వాళ్ళకి హాస్పిటల్లో హార్ట్ ఆపరేషన్ జరగబోతోంది. అందుకే ఇదంతా చేశాం. కానీ ఏం చెయ్యం, ఆ దేవుడు మమ్మల్ని పేదవాళ్ళుగా పుట్టించాడు. నువ్వే ఆలోచించు. మేము ఆ డబ్బుతో జల్సా చేయాలనుకుంటే నిన్ను కిడ్నాప్ చేసి 5,116,000 ఏదో చందా అడిగినట్టు ఎందుకు అడుగుతాం? 5 కోట్ల 10 కోట్లు అడుగుండేవాళ్ళం కదా. రేపు మనకి పెళ్ళవుతుంది, 10-15 మంది పిల్లలు పుడతారు. ఆ దేవుడు దయలేక వాళ్ళకి ఇలా అయ్యి, ఒకవేళ అప్పుడు మీ నాన్న దగ్గర డబ్బులు లేకపోతే ఏం చేస్తావు చెప్పు? నేనేమన్నా తప్పు చేశానా? నీకు ఆ పిల్లల మీద కొంచెం కూడా ప్రేమ లేదా? నీకు ఆ పిల్లల కంటే డబ్బే ఎక్కువైపోయిందా? నీకా అనవసరంగా నువ్వెందుకు బాధపడతావు? ఏదోటి చేసి నీ డబ్బు తిరిగి ఇచ్చేస్తాలే. వద్దు, తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకు ఇవ్వాల్సిన కట్నం అడ్వాన్స్ గానే ఇచ్చావనుకో. ఆహా, ఎంత మంచిదానివి. నేను చెప్పినవన్నీ నమ్మేశావు. అయితే పద, నేను ప్లేస్ కి తీసుకెళ్తాను. అక్కడి నుంచి మనం అందరినీ చూడొచ్చు, కానీ మనల్ని ఎవడు చూడలేడు. ఎక్కడికి? డీలో ఉంటుందిరా, డీలో. చూస్తున్నాగా డాడీ కాలి. చెప్పమ్మా రుక్కో. అరే ఓ పాపకు బాబు, జాగ్రత్తగా విను. మీ అమ్మాయిని మేము కిడ్నాప్ చేశాం. 10,116,000 తీసుకుని మేమున్న చోటుకొచ్చాయి. ఒరే దొంగ వెధవా, నా కూతురు సెల్ కొట్టేసి నన్నే బెదిరిస్తావా? మేము చెప్పేది అబద్ధం అనుకుంటున్నావా? మీ పాపతో మాట్లాడతావా? అవును. అయితే మాట్లాడే. రుక్మిణి, మేము మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంటే మధ్యలో సడన్ గా మీ డాడీ లైన్ లోకి వచ్చారు. డాడీయా? మాట్లాడు మాట్లాడు. హలో డాడీ. ఇంతకు నువ్వు ఎక్కడున్నావమ్మా? నువ్వేం భయపడొద్దు. చేసుకోండి. ఏం చేస్తున్నా? ఏం లేదు, కొంచెం ఆగు, నీకే తెలుస్తుంది. మనం లవ్ చేసుకుందాం. డాడీ కాలింగ్. హలో, మీ పాపకి ఆక విన్నావుగా? విన్నాను. ఇప్పుడే డబ్బు తీసుకొని వస్తాను. జల్దీ సమాధుల దగ్గరకు వచ్చాయి, లేదా శవాలు లేస్తాయి. శవం అవ్వదురా. వస్తున్నాడు. హలో, వినబడుతుందా?
వినబడుతుంది. హలో చాలా క్లియర్ గా దగ్గరగా ఉన్నట్లే వినబడుతుంది. ప్లేస్కి వచ్చావా? మీరు చెప్పిన చోటుకు వచ్చేసాను. నీ ఎదురుగా అరటి చెట్లు ఉన్నాయి కదా. ఆ కనబడ్డాయి. అంటే మీరు ఇక్కడే ఉన్నారా? లేదు మేము ఇక్కడ లేము, చెర్లపల్లి జైల్లో ఉన్నాం. అయితే నువ్వు గమ్మున సూట్ కేసిన ఆ గడ్డిలో పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపో. మరి నా రుక్కు? అడగగానే చెప్పేస్తారు. నువ్వు ఇంటికి వెళ్ళు, మీ అమ్మాయి ఇంటి దగ్గర ఉంటుంది. ఇదిగో పోలీసులకు ఇన్ఫార్మ్ చేయకూడదే. చేను చేసావనుకో. వెళ్తున్నాడు రా. రేయ్ అన్ని లోపల పెట్టండి. అలాగేనా? హలో, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అబ్బో వెరీ గుడ్. నువ్వు మనిషివే కదా. ఇంతకీ ఎవరినే? నీ చెల్లెల్ని. అనుకున్నా నువ్వే సరైన జోడి అని. థ్యాంక్స్ బావా. నా గురించి నీకు తెలుసుగా. ఫోన్ చేస్తాను, ముహూర్తాలు పెట్టించు. రేయ్ రండ్రా. ముహూర్తాలు పెట్టాగానే ఫోన్ చేయి. నా చెల్లెలు కన్న తండ్రిలా ఉంటాడని కట్టుకున్న వాళ్ళు ఉంటాడా యాదవా? పండిట్ల పెళ్లి ఉంది, అరుదైన ఉంది. ఓహో అన్నయ్య, నీ పాదం మీద పుట్టుమొచ్చనే చెల్లెమ్మ, నీకు నచ్చినోడికి ఇచ్చి రుణం తీర్చుకుంటా. వెటకారంగా ఉందా? ఏ మేటన్న సీరియసా? చెప్పు. నేను డ్రైవింగ్ స్కూల్ నడిపే సాయిని ప్రేమిస్తున్నాను. పెళ్ళంటూ చేసుకుంటే అతన్ని చేసుకుంటాను. నీకింత కాంపిటీషన్ ఉంటుందనుకోలేదమ్మా. ఇద్దరిలో నీకు ఎవరు సూట్ అవుతారో నేను సెలెక్ట్ చేస్తాను. ఈ లోపల నువ్వు అడ్వాన్స్ అయిపోకు. నేను జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది. నేను చంపేసి. సార్, ఈ చిల్లర మీదేనా? నాది కాదు సార్. మీదే? నాది కాదు, అయినా నేను తీసుకుంటాను సార్. సిటీలో మన వాళ్ళ ఒంగోకూడదు సార్. ఎందుకు? మన డబ్బులు మనం తీసుకోవడానికి ఒంగున్న దొంగోళ్ళు ఏం చేస్తారంటే వెనక నుంచి మన డబ్బులు చేతిలో బ్యాగులు కొట్టేస్తారు సార్. మీరు చాలా మంచి వాళ్ళ ఉన్నారు సార్. ఈ బ్యాగ్ ఒకసారి పట్టుకోండి. నేను వంగి డబ్బులు తీస్తాను. చిల్లర లెక్క పెట్టిన తర్వాత తీర్చగం తీసుకుందాం. ఓకే. సరేనా సార్? అలాగే. దొంగ దొంగ పట్టుకోండి. సార్ 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 అర్జెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి సార్. కొంచెం అపోలో దగ్గర డ్రాప్ చేయండి సార్, ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ 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 పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారండి సార్. ఉండవలసింది అపోలో హాస్పిటల్లో కాదురా, ఈ పోలీస్ స్టేషన్ లో. సార్ 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 820 సార్. అరెస్ట్. సార్ సార్ మీరా? రాస్కెల్, ఎన్నాళ్ళు తప్పించుకుంటావురా? అమ్మయ్యా పట్టుకున్నారు. నీకోసం ఎన్నాళ్ళు పడ్డ తిప్పలు ఆ వీరప్పని పట్టుకోవడానికి పడుంటే వాడు ఎప్పుడో దొరుకుండేవాడు, నాకెప్పుడో ప్రమోషన్ వచ్చిండేది. ఇన్నాళ్ళు మా ఎస్ఐ గారిని నానా గడ్డి తినిపించి 3 డ్రైనేజీల మురుగునీళ్ళు తాగిచ్చావు కదరా. ఆయన మనిషి అనుకున్నావా, పశువు అనుకున్నావా? అన్నం తిన్నాడుకున్నావా, గడ్డి తిన్నాడుకున్నావా? రెడీ సార్. తీసుకెళ్ళి లోపలికి. అరే ఎవరి నెంబర్ ఎత్తుకుతున్నావు? అదే ఆ బండ ముంతాజ్ది. ఏదా బండ ముంతాజా? షకీలా అని ఫీడ్ చేశా. ఏంటి షకీల పేరు మీద ఫీడ్ చేసావా? ముంతాజ్ రిహార్సల్ లోనే సెల్తో ఇంత డిస్టర్బెన్స్ అయితే షూటింగ్ లో మా పరిస్థితి ఏంటి? గదిగా సార్, జర ఆఫ్ చేయడం మర్చిపోయారా? రేపు షూటింగ్ లో కూడా ఇలాగే చేస్తావు. అక్కర్లేదు, వెళ్ళు వెళ్ళు. అరే అర్థం వెళ్ళమనేనా? వెళ్ళు వెళ్ళు, బయటికెళ్ళు. నూకుతావేంటో. నువ్వు ఇక్కడ కూర్చో. జరుగు. ఆ క్యారెక్టర్ నువ్వు చేయి. అలాగే సార్. వన్ మోర్. ఎప్పుడు నువ్వు పంట రావడా? హలో షకీల. ముంతాజ్. హలో, నేను సాయిని. ఎక్కడున్నా? ఇవాళ మంచి క్యారెక్టర్ జంగల్ కలిసిపోయింది. అరే అవన్నీ వదిలిపారేసే. నీ కోసం ఒక సౌండ్ ప్రొడ్యూసర్ వెతికి పెట్టాను. ఏంటి? చిరంజీవితోనే కాదు, రజనీకాంత్, ఉపేంద్ర, అమితాబ్ బచ్చన్ అందరితో చేయొచ్చు. ఏంటి? నిజం చెప్తున్నావా? నిజమే చెప్తున్నా. ఉన్న పళ్ళంగా ఆ లొకేషన్ వదిలేసి అన్ని సర్దుకొని పాత కోటకు వచ్చేసాయి. గట్లకి ఇప్పుడే వస్తున్నా. నువ్వు ఫోన్ పెట్టు. మరి ఓకే. అరే ఓ డైరెక్టర్ ఇటు రారా బాయ్, రా. నువ్వు నన్ను తీసేస్తావు, ఈ ముంతాజే తీసేస్తావు. నీ అబ్బా నా కొడక.
యాక్షన్. అమ్మో లేట్ అయిపోతుంది, తొందరగా వెళ్ళిపోవాలి. అమ్మో ఏడవకండ్రా, మీరు ఇలా ఏడిస్తే వాడి ఆత్మ శాంతించదు. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే ప్లేస్ లో ఎక్కడే చచ్చిపోయాడు మన ఆత్మమిత్రుడు పెగాడు పాపారావు. ఆ రోజు నేను షో చేశాను, ఈ క్యాండిడేట్ కౌంట్ అయ్యాడు. ఆ దెబ్బతో హార్ట్ అటాక్ వచ్చి పోయాడు. ఎందుకురా నువ్వు షో చేశావు? నేను షో చేయకపోతే ఆడు షో చేసేవాడు, నాకు హార్ట్ అటాక్ వచ్చేది. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. వాడి ఆత్మ శాంతి కోసం మనందరం పేకాడుకుంటాం. కరెక్ట్ రా, మంచి మాట చెప్పాడు ఈడు. కలపరా, వాడి ముందే కలుపు. కలుపుతురా, నువ్వు కట్ చేయరా. అది కట్ చేయి. నువ్వేరా. 1 2 3 ఆగరా. పాపారావు కూడా పంచరా, ఆడ ఆత్మ శాంతిస్తుంది. అలాగే పంచుతారు. 3 4 5 6 ఏడవద్దని చెప్పాను కదా. 9 ఏ? 10 ఊరు కూడా. 13 అదే. నువ్వు ఆడరా. సూపర్ గాడు. నాకు పట్టింది. ఎదిగో. దిస్ ఆల్సో గుడ్ కార్. టేక్ ఇట్. ఏదో చెయ్యొచ్చి ముక్క తీసుకుందిరా. పాపారావు ఆత్మ ఉంటుందిరా అది. పాపారావు, నీ ఆత్మ వచ్చి పేకాడుతున్నందుకు చాలా